హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విష్ యూనివర్స్. నేను మీ ప్రశాంతి. ఇవాళ వీడియోలో మనం బెంగళూరులో మస్ట్ విజిట్ ప్లేస్ అయిన ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళబోతున్నాము. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇస్కాన్ టెంపుల్ వచ్చి బెంగళూరులో రాజాజీ నగర్ ఏరియాలో ఉంటుంది. ఒకవేళ మీరు మెట్రోలో రీచ్ అవ్వాలి అనుకుంటే నియరెస్ట్ స్టాప్ వచ్చేసి మహాలక్ష్మి. స్టాప్ దగ్గర నుంచి మనం బై వాక్ వెళ్ళిపోవచ్చు. నేను బెంగళూరుకి కొత్త కాబట్టి రిస్క్ చేయకుండా ఆటోలో వెళ్ళిపోయాను. టెంపుల్ టైమింగ్ స్క్రీన్ మీద మెన్షన్ చేశాను, మీరు చూసుకొని ప్లాన్ చేసుకోండి. లోపల ఎంటర్ అవ్వగానే మనకి చెకింగ్ ఉంటుంది అండ్ తర్వాత బ్యాగేజ్ అండ్ షూ కౌంటర్స్ ఉంటాయి. హ్యాపీగా లగేజ్ ని మీరు ఇక్కడ ప్లేస్ చేసుకొని ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్లో 2 టైప్స్ ఆఫ్ దర్శనం అవైలబిలిటీ ఉంది. ఒకటి ఫ్రీ దర్శన్, ఇంకోటి స్పెషల్ దర్శన్ కాస్ట్ వచ్చి 500 రూపీస్, కానీ ఒక టికెట్ పైన 6 మెంబర్స్ వెళ్ళొచ్చు. నాకైతే చాలా వర్తి అనిపించింది. మేము టెంపుల్ వీకెండ్ వెళ్ళటం వల్ల క్రౌడ్ అయితే చాలా ఎక్కువగానే ఉంది అండ్ ఎంట్రన్స్లో స్టెప్స్ చాలా ఉంటాయి. మేము పైకి తీసుకెళ్తామని ఆటో వాళ్ళు స్కామ్ చేస్తారు, సో జస్ట్ బీ కేర్ఫుల్. ఎక్కువ స్టెప్స్ ఏం లేవు. టెంపుల్ ప్రిమిసెస్ చూసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మేము ఈవినింగ్ టైం వెళ్ళటం వల్ల వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. మీరు కానీ విజిట్ చేస్తే ఈవినింగే విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. మెయిన్ ఎంట్రన్స్. ఈ టెంపుల్ని 1997లో అప్పట్లో ఉన్న ప్రెసిడెంట్ స్టార్ట్ చేశారు అంట. లోపల ఫస్ట్ మనకైతే నరసింహస్వామి టెంపుల్ కనిపిస్తుంది. అక్కడ నుంచి పైనకి వెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ పైన రాధాకృష్ణ మెయిన్ టెంపుల్ ఉంటుంది. లోపల చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఆ ఆర్కిటెక్చర్ అండ్ ఆ ఇంటీరియర్ చూస్తూ ఎన్ని అవర్స్ అయినా ఇక్కడే గడిపేయచ్చు. అసలు మీరే చూడండి, క్రౌడ్ అయితే చాలా ఉంది. మేము స్పెషల్ దర్శనం తీసుకోవడం వల్ల మాకైతే దేవుడి ముందు ఒక 15 to 20 మినిట్స్ కూర్చోబెట్టి పుష్పార్చన చేయించారు. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. టెంపుల్ ప్రిమిసెస్లోనే మనకు అక్కడ బుక్స్ కూడా దొరుకుతాయి. సో నేనైతే మొత్తం స్కాన్ చేసి ఇంటి కోసం భగవద్గీత అయితే పిక్ చేసుకున్నాను. ఇంకా అదే టైంలో టెంపుల్లో భజనలు జరుగుతున్నాయి. అసలు ఆ వైబ్ అయితే ఎంత బాగుందో మీరు కూడా చూసేయండి. ఇక టెంపుల్ నుంచి ఎగ్జిట్ అవుతున్న ప్లేస్లో మనకు ఎన్నో రకాల స్టాల్స్ కనిపిస్తాయి. ఇక్కడ మనకు కృష్ణుడి ఫొటోస్, విగ్రహాలు అండ్ ఇంట్లో పూజ గదిలో ప్లేస్ చేసుకునే ఐటమ్స్ చాలానే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇస్కాన్ టెంపుల్ త్రూ ఎంతో మంది పిల్లలకి వీళ్ళు భోజనాలు పెడుతున్నారు డైలీ బేసిస్ పైన. మీరు వాళ్ళ పోర్టల్లో చెక్అవుట్ చేయొచ్చు. ఇక ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చే ప్లేస్లో ఎన్నో రకాల ఫుడ్ స్టాల్స్ అండ్ ప్రసాదం స్టాల్స్ ఉన్నాయి. కావాలనుకుంటే మీరు పే చేసి బై చేసుకోవచ్చు. ఫుడ్ స్టాల్స్ అని దాటుకొని బయటకు వస్తే ఈ బ్యూటిఫుల్ కోనేరు ఉంది. దీని దగ్గర ఎన్నో పిక్చర్స్ తీసుకున్నాం. నాకైతే చాలా చాలా ప్లెజెంట్గా అనిపించింది. దీన్ని దాటుకొని ముందుకెళ్తే నెక్స్ట్ ప్రసాదం కౌంటర్ వస్తుంది. ఇక్కడ ఫ్రీగా మనకు ప్రసాదం కూడా పెడతారు. అసలు క్రౌడ్ చూసారా ఎంత ఎక్కువగా ఉందో. ప్రసాదంకి పొంగలి పెట్టారు. నాకైతే చాలా చాలా నచ్చింది అండ్ ఇది అన్లిమిటెడ్ కూడా. మీరు ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ తీసుకోవచ్చు. మేము బయటికి వచ్చేవరకు ఆల్మోస్ట్ చీకట్ అయిపోయింది. అసలు దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మేమైతే ఆటో బుక్ చేసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ యూనివర్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.